హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అయితే జాన్ పాల్ ఫాలోవర్స్‌కి అలాగే క్రైస్తవ సమాజానికి ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటూ ఉన్నాను. నాకొక్కడికే జ్ఞానం తెలుసు అనే గర్వంతో ఈ పాస్టర్ జాన్ పాల్ తాను చేసిన పాపాన్ని కప్పుకోవడానికి దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ భక్తుల జీవితాలను వక్రీకరిస్తూ దేవుని సంఘాన్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయితే భక్తులు చేసిన పాపాలని దేవుడు బైబిల్లో ఎందుకు రాసి ఉంచాడు అనంటే, ఆ భక్తులైన వారు పాపం చేసిన దానికి వారు పొందుకున్న శిక్షను క్రైస్తవ సమాజానికి హెచ్చరికగా దేవుడు రాసి ఉంచుతూ వచ్చాడు. అరే బాబు, భక్తులైన వారు వారి జీవితాల్లో చేసిన పాపానికి పొందుకున్న శిక్ష ఇది. కాబట్టి మీరు కూడా ఇలాంటి పాపం చేసి మీ యొక్క జీవితాల్లో ఇంత ఘోరమైన శిక్షను, భయంకరమైన శిక్షను కొని తెచ్చుకోకండి అని చెప్పి చూపించడానికి దేవుడు భక్తులు చేసిన పాపాన్ని వ్రాసి ఉంచుతూ వచ్చాడు. అయితే పాస్టర్ జాన్ పాల్ వాటిని వక్రీకరించి క్రైస్తవ సంఘాన్ని పాపాన్ని చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవుని సంఘాన్ని పాపం చేయడానికి ప్రేరేపించే సాతాను దూతగా ఈ జాన్ పాల్ పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి క్రైస్తవ సంఘమా, ఈ విషయాన్ని మీరు గమనించి ఇప్పటి నుంచైనా పాస్టర్ జాన్ పాల్ను ఫాలో అయ్యే విషయంలో, పాస్టర్ జాన్ పాల్ చెప్పే బోధలను వినే విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. పాస్టర్ జాన్ పాల్ బోధలు ఎక్కువగా ఎవరికి నచ్చుతాయి అనంటే, ఎక్కువగా ఎవరికి నచ్చుతాయండి? పాపంలో ఉండే వారికే నచ్చుతాయి. ఎందుకంటే పౌలును పిల్లదయం అని చెప్పి ఈ యొక్క జాన్ పాల్ మాట్లాడుతూ ఉన్నాడు. పౌలులో ఉన్న బలహీనత పాపం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ పౌలు పాపం చేసి ఉంటే ఇలాంటి సవాలుతో కూడిన మాట మాట్లాడగలడా? ఒక్కసారి ఆలోచించండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు. ఇలాంటి మాట అపోస్తులుడైన పౌలు గారి జీవితంలో ఆయన పాపం చేస్తూ ఉంటే ఇలాంటి మాట ఆయన మాట్లాడగలడా? ఇలాంటి మాట క్రైస్తవ సమాజంలో అపోస్తులుడైన పౌలు గారి తర్వాత, అపోస్తులుడైన పౌలు గారి కంటే ముందు క్రీస్తు రాకడ వరకు కూడా ఏ ఒక్క దైవజనుడు పలకలేని అత్యంత బలమైన మాట అపోస్తులుడైన పౌలు గారు పలుకుతూ వచ్చారు. అంటే ఎంత ధైర్యంగా ఆయన ఈ లోకాన్ని, పాపాన్ని పెంటగా ఎంచుకొని జీవిస్తూ వచ్చాడు. కాబట్టే అంత ధైర్యంగా ఆయన ఆ మాట చెప్పగలుగుతూ వచ్చాడు. అలాంటి భక్తుని జీవితంలో పాపముందని బోధిస్తున్నాడు అనంటే ఇది యెజబేలు ఆత్మ కాదా? దేవుని సంఘాన్ని పాపంలోనికి నెట్టివేయడానికి శత్రువైన సాతాను చేస్తున్న కుట్ర కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ అపోస్తులుడైన పౌలు గారిలో పాపం ఉంటే, అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మొదటి కొరింథీ పత్రికలో ఆయన ఎంతో స్పష్టంగా మాట్లాడతాడు. మీలో వ్యభిచారి అయిన వాడు ఉన్నాడు, వాడిని మీరు వెలివేయకోకుండా ఇంకా వాడిని మీరు మీ సంఘంలో ఉంచుకొని ఉన్నారు, వాడిని సాతానుకు అప్పగించండి, వారిని వెలివేయండి, వానికి తీర్పు తీర్చండి అని చెప్పి ఎంతో స్పష్టంగా మాట్లాడతారు. ఒకవేళ వాడిని వెలివేయకుంటే నేను మీ వద్దకు బెత్తం పట్టుకొని వస్తానంటాడు ఆయన. అంత కఠినంగా పాపాన్ని గురించి మాట్లాడినటువంటి అపోస్తులుడైన పౌలు గారి జీవితంలో పాపము ఉంది అని చెబుతున్నాడు అనంటే ఇది కేవలం శత్రువైన సాతాను క్రైస్తవ సంఘాన్ని పాపంలో నెట్టివేయడానికి పాస్టర్ జాన్ పాల్ను వాడుకుంటున్నాడన్న విషయాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాల్సిన అవసరత ఎంతైనా ఉంది నా ప్రియమైన దేవుని సంఘం. ఇప్పుడు యోసేఫ్ గారు పోతీఫర్ భార్య కాబట్టి ఆమెతో పాపం చేయలేదు, ముసలావిడ కాబట్టి ఆమెతో పాపం చేయలేదు. అదే పోతీఫర్ కూతురు అయితే ఖచ్చితంగా యోసేపు పాపం చేసేవాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. అంత హృదయాంతరంద్రియములు పరిశీలించుకోకుండానే యోసేపును దేవుడు అంత ఉన్నతమైన స్థానంలో ఉంచాడా? అంటే దేవునికే యోసేపు హృదయం తెలియదు, కానీ ఈ పాస్టర్ జాన్ పాల్కి యోసేపు హృదయం తెలుసా? దేవుడే యోసేపు హృదయాన్ని పరిశీలించలేకపోతూ వచ్చాడు. ఈ పాస్టర్ జాన్ పాల్ యోసేపు హృదయాన్ని పరిశీలించి చెబుతూ ఉన్నాడు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈయన మాట్లాడుతూ ప్రపంచమంతా నా దగ్గర జ్ఞానం నేర్చుకుంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు.
ఏంటి ప్రపంచం అంతా నీ దగ్గర నేర్చుకుంటున్న జ్ఞానము అని అంటే పాపంలో పడిపోవడం. యోసేపు ఖచ్చితంగా ఒక యవనస్తురాలు అందమైన స్త్రీ అయితే పాపం చేస్తాడు అని చెప్పడం, అపోస్తులుడైన పౌలు గారు పిల్లదయమని చెప్పడం, ఇలాంటి కొత్త విషయాలు నీ దగ్గర క్రైస్తవ సంఘం చెడిపోవడానికి నీ దగ్గర కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. పాపంలో పడిపోవడానికి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. పాపాన్ని సమర్థించుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. నీతిగా యథార్థంగా బ్రతకడానికి కాదు, జాగ్రత్తతో బ్రతకడానికి కాదు నీ దగ్గర కొత్త విషయాలు నేర్చుకుంటున్నది, పాపంలో పడిపోవడానికి. నువ్వు ఎలాగైతే పాపంలో పడిపోయి నీ పాపాన్ని కప్పుకోవడానికి భక్తుల జీవితాలను వక్రీకరించి ఎలాగ బోధ చేస్తూ ఉన్నావో, అలాగే వారు కూడా నీ ఫాలోవర్స్ అయిన వాళ్ళు పాపం చేస్తూ వాళ్ళ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి భక్తుల జీవితాలను అడ్డు పెట్టుకొని బ్రతికేస్తూ ఉన్నారు. వారి యొక్క జీవితాలను నిత్య నరకాగ్ని తీసుకుని వెళ్ళడానికి, అలాగ చేయడానికి వారిని ప్రేరేపిస్తూ ఉన్నావు. కాబట్టి క్రైస్తవ సమాజమా, దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి. ఇటువంటి బోధకుల పట్ల దురాత్మ చేత, యెజబెలు ఆత్మ చేత దేవుని సంఘాన్ని పాడు చేయడానికి వాడబడుతున్న ఇలాంటి వారి పట్ల మీరు జాగ్రత్త కలిగి జీవించకపోతే ఖచ్చితంగా ఇలాంటి వారితో కూడా మీరు కూడా నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళడానికి సిద్ధపడేవారవుతారు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఇలాంటి వారి పట్ల జాగ్రత్త కలిగి జీవిస్తారని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.